As far as I can remember, I always wanted to be a movie star, or a cricket player, or a businessman. That's it. Fix రా అట్లా నా మైండ్లో పడిపోయింది చిన్నప్పటి నుండి. సో తులసి అని ఒక 25 ఏళ్ల కుర్రాడు హైదరాబాద్లో వాడి బ్యాక్లాగ్స్ ఫినిష్ చేసుకుంటూ ఉంటాడు, గిరిబాబు రూమ్లో మాదాపూర్లో. తెలిసిన అన్న ట్రై చేస్తున్నాం నాన్న ఇక్కడ ఫ్రెండ్స్ అందరం. బిజినెస్ ట్రయల్స్ అంటే కొంచెం టైం పడుతుంది. అరే ఉత్తగేం లేనా ఇక్కడ, ఆల్రెడీ ఒక 2-3 వెంచర్స్లో ఇన్వాల్వ్ ఉన్నాను నేను. బాబు గారికి కూడా లైఫ్లో ఏం చేయాలి ఐడియా ఉండేది కాదు బ్రో. సరిగ్గా అబద్ధాలు చెప్పడం కూడా రాదు వాడికి. ఇప్పటికే నేను మా నాన్నకి అబద్ధాలు చెప్పడంలో ఎక్స్పర్ట్ అయిపోయాను. ఇప్పుడు ఇంకా నువ్వు కర్నూలు అంటే చాలా కష్టం. మస్తు పనులునే నాకు. నాకు కాదు అబద్ధాలు చెప్తున్నావా? అక్కడ ఇష్టం వచ్చినట్టు మీ ఫ్రెండ్స్తో బలాదూరు తిరిగి అదే హైదరాబాద్లో ఇప్పుడు ఇలాంటివన్నీ మాట్లాడుతున్నావా? అంతగా బిజినెస్ చేసేది ఉంటే వచ్చి నా బిజినెస్ చూసుకో కర్నూలులో. ముందైతే అంతా సర్దుకుని పండగ కల్లా ఇంట్లో కనపడాలి. అది జరగాలి. ఇప్పుడు ఏంది వినపడుతుందా? సరేనా వస్తా. అరే నీకైతే పక్క మీ నాన్నలాంటోడే కరెక్టరా. కూర్చుంటావు తన్ను, నుంచుంటావు తన్ను, అంతేగాని సెట్ కావు నువ్వు. బిజినెస్ వెంచర్స్ 6th ఇయర్ ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ఒక సబ్జెక్ట్ కోసం అయితే 6 నెలల ముందు వరకు కూడా కాలేజ్ పోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంకా అవసరం లేదు. జస్ట్ ఒక 11 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, అవి క్లియర్ చేసుకుంటే చాలు అంతే. మా నాన్న ఎక్స్పెక్టేషన్స్ చూస్తుంటే నా పైన భయం వేస్తుందిరా. అరే నాకేం కావాలని ఎప్పుడు అడగడరా. ఆయన ప్లాన్స్ ఆయన వేసేసుకుంటాడు నా లైఫ్ గురించి. అరే నాకేం కావాలని ఎవ్వరు అడగరా. నేను చిన్నప్పుడు క్రికెట్ ప్లేయర్ అవుదాం అనుకున్నా, మళ్ళీ ఆ డీటెయిల్స్ అవసరం లేదు ఎవరికి. అరే నువ్వు క్రికెట్ బాగా ఆడుతావు అని తెలుసు, కానీ నీలో క్రికెటర్ ఉన్నాడని తెలియదురా నాకు తెలిసి. చిన్న కథ కదరా బాబు నీదైతే అసలు. అరే నిజంరా, నువ్వు చూసినావు అని ఎట్లా ఆడతాను. మంచిగా ఆడుతున్నారా చిన్నప్పుడు. ఆ స్పోర్ట్స్ కోచ్ వచ్చి మా నాన్నతో అన్నారు, మీ వాడు మంచిగా ఆడుతుండు, మేము బెంగళూరు పట్టుకెళ్తాం, నేషనల్స్ ఆడిపిస్తామని. మరి ఏమైందిరా? మా నాన్న ఆల్రెడీ ఆయనకు ప్లాన్ ఉండే కదా. నేను క్రికెటర్ అవుదాం అనుకున్నా, నా డ్రీమ్ నా చేతిలో నుంచి లాగేసుకున్నాడు రా మా నాన్న. అరే నువ్వు కొంచెం ఎక్కువ మాడుతాడు అనిపించట్లేదురా తులసి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఖాళీగా అటు ఇటు తిరుగుతుంటావు. నెల అడక్కముందే అకౌంట్లో డబ్బులు పడతాయి. మళ్ళీ నీకు చికెన్ పచ్చళ్ళు, రొయ్యల పచ్చళ్ళు ఇవన్నీ డబ్బాలు ప్యాకింగ్ చేసి పంపిస్తారు ఇంట్లో వాళ్ళు. నువ్వు చదువుకి లక్షలు పెట్టి మేనేజ్మెంట్లో సీటు కొంటే ఇప్పుడు ఇలా మాడరా నువ్వు. మరి నీకు కొంచెం అన్నా సిగ్గుంటే మీ నాన్న చేసిన దానికి హ్యాపీగా ఫీల్ అవుతారో తులసి. అరే నీకు తెలియదురా మా నాన్న గురించి, చూసి షాక్ అవుతావు నువ్వు. ఏందిరా ఎంత యాటిట్యూడ్ ఆరా మీ నాన్నకంటూ. యాటిట్యూడా? అరే ఫుల్ యాటిట్యూడ్ రా మా బాబుకి. మళ్ళీ అదంతా నా మీద చూపిస్తాడు. క్రికెట్ ఆడడానికి బయట ఎంత ఎండగా ఉంది. పట్టి మధ్యాహ్నం క్రికెట్ ఇవ్వటం ఇది ఆడేది. ఏం అవసరం లేదు, వెళ్ళి పడుకో, సాయంత్రం పోయి ఆడుతుంది. వెళ్ళి లేదు, మా ఫ్రెండ్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరినీ నిన్నే రమ్మని చెప్పా. నేను బాగా ప్రాక్టీస్ చేసి ఇండియాకి ఓపెనింగ్ చేస్తా. ఇండియాకి ఓపెనింగ్ చేస్తావా? రారా. ఏంటి? నేను ఒక రైతు పెట్టిని, నువ్వు ఒక రైతు పెట్టివి. నువ్వు పెద్ద అయ్యాక ఏం అవ్వాలనేది నేను ఒక రోడ్ మ్యాప్ గీసి పెట్టా. నేను పెద్ద కలెక్టర్ని చేస్తారా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చేస్తా. మన ఫ్యామిలీలోనే మొట్టమొదటి కలెక్టర్ నువ్వే అవుతావు. అర్థమవుతుందా? చెప్పు, పెద్దకి ఏమవుతావు? ఐఏఎస్ ఆఫీసర్. నాకు ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఏంటో తెలియదు నాన్న. నేను పెద్ద అయ్యాక పెద్ద క్రికెట్ ప్లేయర్ అయ్యి 6 మీద 6 కొడతాను నాన్న. ఇది నెమ్మదిగా చెప్తానేనా? కొడితే చంప పైలిపోద్ది మళ్ళీ. చెప్పు, ఐఏఎస్ ఆఫీసర్ చెప్పు. చెప్పురా నాన్న, నేను చెప్పేది ఒకసారి విన్నా. బాల్ టప్పు తిని నా ముందుకు వచ్చినప్పుడు అది స్లో అయిపోయింది నాన్న. అది ఎటు వస్తుందో నాకు తెలిసిపోయింది నాన్న. అప్పుడు నేను దాన్ని గట్టి కొట్టేస్తాను నాన్న. అయితే క్రికెటర్ అవుతానంటావు? అవును నాన్న. పక్కా? ఆయన ఏకైక కొడుకు ఫ్యూచర్ ఇంకా కెరీర్కి సంబంధించిన విషయం కాబట్టి మా నాన్న ఇంకా మ్యాటర్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు బ్రో. మీ ఫ్రెండ్స్ అందరి ముందు నేను
6 బాల్స్ వేస్తాను నీకు. ఓకే నాన్న 6 బాల్స్ 6 సిక్సెస్ కొట్టాలి. ఓకే నాన్న ఒకవేళ కొట్టలేదనుకో నేను చెప్పినట్టు వినాలి. నేనేమని చెప్పాను? నిన్ను ఐఏఎస్ ఆఫీసర్ని చేస్తా అని చెప్పా. ఓకేనా? ఓకేనా?